తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తోపా లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తోపా? ఈ టాపిక్ కేవలం ఇప్పుడే కాదు, గతంలో చాలా సందర్భంలో సోషల్ మీడియాలో ఈ టాపిక్ పై ఇటు రేవంత్ రెడ్డి గారి అభిమానుల మధ్య, అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల మధ్య సోషల్ మీడియాలో చాలా గొడవలయ్యాయని చెప్పవచ్చు. మా నేతే గొప్ప అంటూ, లేదు మా నేతే గొప్ప అంటూ ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకునేవారు. అయితే ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడంతో మరోసారి ఈ చర్చ మొదలైంది. ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా తక్కువ సీట్లతో ఓడిపోతే ఈ చర్చ మొదలయ్యేది కాకపోవచ్చు. కానీ గత ఎన్నికల్లో 150 సీట్లు సాధించి ఇప్పుడు కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడంతో మరోసారి ఇద్దరి అభిమానుల మధ్య ఈ చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డి గారి విషయం గురించి మాట్లాడుకుంటే, ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి గారు కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ ఎక్కడో కొడంగల్ నుండి నిలబడమని నారా చంద్రబాబు నాయుడు గారు చెబితే కేవలం నెల రోజులు కూడా అసెంబ్లీ ఎన్నికలకు సమయం లేదు. అలాంటి సందర్భంలో కొడంగల్ వెళ్ళి అక్కడ పోటీ చేసి విజయం సాధించాడు రేవంత్ రెడ్డి గారు. ఆ కొడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారు పుట్టిన నియోజకవర్గం కాదు. చంద్రబాబు నాయుడు ఆజ్ఞ మేరకు కొడంగల్ వెళ్ళి రేవంత్ రెడ్డి గారు పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత 2014లో సైతం మరోసారి కొడంగల్ నుండే పోటీ చేసి విజయం సాధించాడు. 2018లో మరోసారి కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి పాలు కావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఆ తర్వాత మల్కజ్గిరి నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించాడు. జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, తండ్రి అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎంట్రీ చాలా ఈజీగా జరిగిందని చెప్పవచ్చు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గం కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గమే కావడం వల్ల ఆయనకు పెద్దగా పులివెందుల నియోజకవర్గంలో ఓటమి భయం లేదు. ఇటు ఈస్ట్ గోదావరి లేదా వెస్ట్ గోదావరి లాంటి జిల్లాల్లో వచ్చి పోటీ చేస్తే కొంచెం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఆల్రెడీ తన తండ్రి పోటీ చేసిన నియోజకవర్గం కావడం వల్ల అక్కడ ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో అంతా సెట్ అయి ఉంటుంది. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని తీవ్ర ప్రయత్నాలు చేశారు. అలాగే పిసిసి అధ్యక్ష పదవి కోసం కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి కానీ లేదా పిసిసి అధ్యక్షుని చేయడానికి కూడా మాత్రం ఇష్టపడలేదు. చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెబుతుంటారు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఈజీ ఏమో కానీ కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడు కావడం మాత్రం చాలా కష్టమని. ఎందుకంటే అప్పటికే ఎంతో మంది ఉద్దండులు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ఆ నేతలంతా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఒకరు ఎదుగుతుంటే ఒకరు కిందికి లాగుతుంటారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో పిసిసి పదవి రావడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యమంత్రి కొడుకులైనా ముఖ్యమంత్రి తమ్ముళ్ళైనా సరే కానీ పిసిసి పదవి రావడం అంటే చాలా కష్టం అని అంటుంటారు. కానీ రేవంత్ రెడ్డి గారి విషయంలో మాత్రం పార్టీలో చేరిన కొన్ని రోజులకే రేవంత్ రెడ్డికి పిసిసి పదవి దక్కింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకైన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాని పిసిసి పదవి రేవంత్ రెడ్డి గారు ఎలా సాధించారని అప్పట్లో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి గారి మధ్య వాళ్ళ రాజకీయ ఎంట్రీ నుండి వాళ్ళు సీఎం కుర్చీలో కూర్చునే వరకు ప్రతి ఒక్కటి పోలిక పెడుతూ మా నాయకుడే గొప్ప అంటూ మా నాయకుడే గొప్ప అని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటారు వారి అభిమానులు. రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా మొదటి ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీని విజయ తీరానికి చేర్చాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న సందర్భంలో ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులంతా నోటికొచ్చినట్లు మాట్లాడడం, ప్రతిపక్ష నాయకులపై బూతుల వర్షం కురిపించడం ద్వారా ఏపీ ప్రజల్లో కొంచెం వ్యతిరేకత పెరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రులు కావచ్చు, ఎవరు కూడా నోరు జారి కానీ ఎలాగో అధికారం మాకే ఉంది, మమ్మల్ని ఎవరేమంటారు, మమ్మల్ని ఎవరేం చేస్తారనే పొగరుతో కావచ్చు ప్రతిపక్ష నాయకులపై నోటికొచ్చినట్లు మాట్లాడలేదు. ఏదైనా సరే కానీ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారే కానీ వ్యక్తిగత దాడి చేసి బూతుల వర్షం కురిపించడం లేదు. ఒక బాధ్యతగా మెదుగుతున్నారు.
దానికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పవచ్చు. తన మంత్రులు ఏం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది ప్రతి ఒక్కటి రేవంత్ రెడ్డి గారు గ్రహిస్తున్నారు. ప్రతిపక్షాలు తిట్టే తిట్లను తనే ఎదుర్కొంటున్నాడు, ప్రశంసలను మాత్రం తన మంత్రివర్గానికి ఇస్తున్నాడు. అందుకే రేవంత్ రెడ్డి గారు గొప్ప అని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు.